మేడ్చల్ జిల్లా అనోజిగూడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని గురించి మీకు వివరంగా ఎంత ఘోరంగా ఉందా ఏరియాలో. అక్కడ హోటల్ అంటే డైలీ 3,500 పెట్టి ఎందుకు నడిపిస్తా ఉన్నారు? తేజస్విని మర్డర్ వెనుక ఏదైతే వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదైతే హోటల్ ఉందో ఒక ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో హ్యాబ్ పెట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్ బ్యాచిలర్లు ఉండేది, పైన ఫ్యామిలీస్ ఉండే ఫస్ట్ ఫ్లోర్. ఈ అమ్మాయి తీసుకున్న ఇల్లు దగ్గర ఏదైతే మంత్లీ 1 lakh కడతా ఉన్నదో అక్కడ పైన వచ్చేసి ఇలాంటిది పెట్టేసి ఈ అమ్మాయి అంత రాత్రి ఎందుకు కిందకి వచ్చింది? మరి పైన ఎవరన్నా హరాస్మెంట్ చేసిరా? అమ్మాయికి మరి ఇది చేతబడియా లేదంటే ఇంకేమన్నా అంటే దీన్ని వేరేలాగా మళ్ళీ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉన్నది, మీ అమ్మాయిని మీరు తీసుకొస్తారా అని మాట్లాడుతూ ఉన్నది. మరి నువ్వు సంకనాకినవా అని అడుగుతున్నా నేను. అమ్మాయి బ్రతికున్నప్పుడు అమ్మాయి బట్టలు ఇప్పేసి న్యూడ్గా బయటికి పరిగెత్తుంటే నువ్వేం చేస్తా ఉన్నావు అని అడుగుతున్నావు. గ్రౌండ్ ఫ్లోరు బ్యాచిలర్స్, ఈ ఫస్ట్ ఫ్లోరు ఫ్యామిలీస్, ఈ పైన ఫ్లోర్ లో ఓయో రూమ్స్ అనుకోవచ్చుగా. ఓనర్ వాళ్ళకి అప్పటికి కాలనీ వాసులు చెప్తా ఉన్నారంట, ఇక్కడ ఇలాంటివి పెట్టకండి కొంచెం అది అంటే, అమ్మా నీ ఎందుకు నోరు మూసుకో. కానీ ఆ అపార్ట్మెంట్కి ఉన్న విజువల్స్ బయటికి రానియట్లే. అంటే ఈ అమ్మాయి దగ్గరికి ఎవరన్నా అబ్బాయిలు వచ్చిర్రా? ఎందుకు ఈ డౌట్ అడుగుతున్నామంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పటి వాటికి బయటకు రాలేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు పెట్టలేదు? ఇక్కడ అమ్మాయి స్టెప్స్ దిగుకుంటా ఇగో అటు వెళ్ళిపోతుంది చూడండి. అమ్మాయి అలా పోయి హెల్ప్ అని అలా డోర్ కొట్టింది, వీళ్ళ డోరు. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చిండు. ఈ అబ్బాయికి నాకు తెలిసి గేట్లకే కనిపించలేనట్టుంది. నైట్లా వీడికి వచ్చి చూస్తున్నాడు, అన్న చూసాడు అమ్మాయిని. బిల్డింగ్ ఓనరు అక్కడ ఆ విధమైన హోటల్ అనుకోవచ్చా, దాన్ని వ్యభిచార గృహం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చా అనేది అర్థం కావట్లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? ఇక వాళ్ళ అమ్మ సమాధానాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉంది వాళ్ళమ్మ. అర్థమవుతుందా? చాలా నిర్లక్ష్యంగా. మళ్ళా అక్కడ ఎవరైతే నలుగురు వచ్చిరన్న విషయాలు తెలుస్తా ఉన్నాయి ఆ ఇంటికి. ఆ నలుగురు ఎవరు? ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే ఈ పక్కింటోళ్ళు కూడా ఆ ముందు వాళ్ళమ్మను తీసుకొచ్చి 4 దంతే అన్ని బయటకు వస్తాయి అనేది నేను చెప్తా ఉన్నా. అమ్మాయి అకౌంట్లో 20 lakhs ఉన్నాయని చెప్తా ఉన్నారు. హలో వెల్కమ్ టు N6 TV. నేను మీ సంతోష్. అండ్ తేజస్విని మీకు ఐడియా ఉండొచ్చు, అనోజిగూడలో ఏదైతే మేడ్చల్ జిల్లా అనోజిగూడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని గురించి మీకు వివరంగా అక్కడ ఎంత ఘోరంగా ఉందా ఏరియాలో. అక్కడ హోటల్ అంటే డైలీ 3,500 పెట్టి ఎందుకు నడిపిస్తూ ఉన్నారు? ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో అదెందుకు ఇల్లీగల్గా అదెందుకు నడుస్తూ ఉన్నది అనేది ఒక మేజర్ డౌట్స్ ఉన్నాయి. ఈ తేజస్విని మరణం వెనుక చాలా డౌట్స్ ఉన్నాయి, అవి కొంచెం మాట్లాడదామని వచ్చినాం. ఓకే, ఇకపోతే తేజస్విని విజయనగరానికి సంబంధించిన అమ్మాయి. అండ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి. వర్క్ ఫెజర్ అవుతుందని అమ్మాయి రీజన్ చేసి రావడం జరిగింది. ఓకే, ఇక వీళ్ళ ఫ్యామిలీకి వస్తే వీళ్ళ డాడీ ఏదో సంథింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు. తేజస్విని వాళ్ళ డాడీ ఆయన అప్పులు ఆయనకి ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే తేజస్విని మర్డర్ వెనుక ఏదైతే వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదైతే హోటల్ ఉందో ఒక ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో ఆ హోటల్ ఏదైతే ఉందో అదేదో సంథింగ్ ఏదో క్యాప్షన్ బెడ్ అనే క్యాప్షన్ ఇచ్చి హ్యాబ్ పెట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్ బ్యాచిలర్లు ఉండేది, పైన ఫ్యామిలీస్ ఉండే ఫస్ట్ ఫ్లోరు. ఇది వచ్చేసి ఓనర్కి సంబంధించింది. ఈ అమ్మాయి తీసుకున్న ఇల్లు దగ్గర ఏదైతే మంత్లీ 1 lakh కడతా ఉన్నదో అక్కడ పైన వచ్చేసి సెకండ్ ఫ్లోరు అండ్ పెంట్ హౌస్ వచ్చేసి ఒక ఆయనకు లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఏం నడుస్తూ ఉంది? అక్కడ అక్రమంగా అక్కడ ఒక యాప్ క్రియేట్ చేసి అక్కడ బెడ్ అంటే ఏంటి, ఒక మాఫియా ఓయో నడుస్తుంది అనుకోవచ్చు. అక్కడ హోటల్ అనేది పెట్టి
ఫర్ డే అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అంటే 3500, అంటే ఫుడ్ వాళ్ళదే, బెడ్ వాళ్ళదే మొత్తం. ఇక ఇలాంటిది పెట్టేసి ఈ అమ్మాయి అంత రాత్రి ఎందుకు వచ్చింది, మరి పైన ఎవరన్నా హరాస్మెంట్ చేసిర్రా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ భయపడతా ఉన్నారు. తేజస్విని విషయానికి వస్తే అక్కడ చాలామంది భయపడతా ఉన్నారు. ఇక్కడ కొన్ని విజువల్స్ వచ్చినాయా చూడండి. అమ్మాయి చూడడానికి ఎంత చక్కగా ఉందో అమ్మాయికి మరి ఇది చేతబడియా లేదంటే ఇంకేమన్నా అంటే దీన్ని వేరేలాగా మలిపినట్టు కొడతా ఉన్నది. వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉన్నది, మీ అమ్మాయిని మీరు తీసుకొస్తారా అని మాట్లాడుతూ ఉన్నది. మరి నువ్వు సంకనాకినవా అని అడుగుతున్నా నేను. అమ్మాయి బ్రతికున్నప్పుడు అమ్మాయి బట్టలు ఇప్పేసి న్యూడ్గా బయటికి పరిగెత్తుంటే నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడుగుతున్నావు. మేము బ్రతికియలేం మీడియా వాళ్ళమి, నువ్వేం చేస్తున్నావు, అసలు ఏం జరిగింది? ఈ అమ్మాయి వెనక ఈ అమ్మాయికి హరాస్మెంట్ ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి అజయ్ అని, ఎందుకంటే ఒక అమ్మాయికి పిచ్చి లేస్తే అక్కడున్న మేము కాలనీ వాసులతో మాట్లాడితే అమ్మాయి రెగ్యులర్గా ఒక బస్సు ఏదో వచ్చేది, సంథింగ్ కారు సంథింగ్ ఏదో వచ్చేది, అమ్మాయి అందులో వెళ్ళేది, ఈవినింగ్ వచ్చేది అని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక ఈమె బిల్డింగ్ కూడా ఎట్లా ఉన్నదంటే, ఒక బిల్డింగ్ గురించి మీకు చూపిస్తా ఒకసారి. ఇక ఈ గుడి ఉందా, ఈ గుడిలో నుంచి విగ్రహం తీసుకెళ్ళింది. ఇక్కడ విగ్రహం ఉండే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అంటే చిన్న ప్లేస్, ఇంత ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ కూర్చొని ఆ విగ్రహాన్ని అమూరుకొని పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైందంటే ఇల్లు చూపిస్తాం మీకు ఒకసారి, ఫోకస్ చేస్తా ఒకసారి చూడండి. అగో ఈ ఫ్లోర్లో అమ్మాయి ఉంటుంది, అక్కడ ఫ్లోర్లో అది ఇక్కడ గేట్ ఏదైతే కనిపిస్తా ఉన్నదో ఒకసారి గేట్ చూడండి. ఆ గేట్ దగ్గర ఈ గేట్ ఏదైతే ఉందో, ఈ గేట్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి డోర్ కొట్టిందని చెప్తా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మీకు క్లారిటీ లేదు. ఇది అయ్యో ఇది ఒకసారి చూడండి. గ్రౌండ్ ఫ్లోరు బ్యాచిలర్సు, ఈ ఫస్ట్ ఫ్లోరు ఫ్యామిలీసు, ఈ పైన ఫ్లోర్లో ఓయో రూమ్సు అనుకోవచ్చుగా, ఈ పైన పెంట్ హౌజు. ఇందులో ఒక దందా నడుస్తుంది. మరి ఇది ఎందుకు పోలీస్ వాళ్ళు ఎందుకు బయటకు తీయలే? అక్కడ 3500కి ఎందుకు ఉంటున్నారు వీళ్ళు? ఓనర్ వాళ్ళకి అప్పటికి కాలనీ వాసులు చెప్తా ఉన్నారంట, ఇక్కడ ఇలాంటివి పెట్టకండి కొంచెం అది అంటే, అమ్మ నీ ఎందుకు నోరు మూసుకో అంటున్నట్ట. ఈ రెంట్కి తీసుకున్నాడు ఈ 2 ఫ్లోర్లు. అసలు వీళ్ళని పట్టుకోవాలి. ఇది ఏ విధంగా ఇస్తారు ఇట్లా? అసలు ఏంది ఇంట్లో ఏమైనా వ్యభిచారాలు నడుస్తూ ఉన్నాయా? ఫ్యామిలీస్ ఉండే ఇది మొత్తం కాలనీ మొత్తము ఫ్యామిలీస్ ఉండే ఏరియా. ఇక్కడ అలాంటి హోటల్ ఎందుకు ఉంది? దీనికి పర్మిషన్ ఉందా? ఆ హోటల్కి ఇల్లీగల్గా నడిపిస్తూ ఉన్నారా? లేదంటే ఆ రాత్రి తేజస్విని దగ్గరికి ఎవరన్నా అబ్బాయిలు వచ్చిర్రా, ఆన్లకి ఎవరు వచ్చిర్రా అనేది రావట్లే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇల్లు కనిపిస్తుందా? ఇక్కడ ఈ ఇల్లు కెమెరా మాత్రమే ఇక్కడ గేట్ ఉంది కదా, ఇక్కడ ఈ గేట్లకే వచ్చేది షూట్ చేశారు. కానీ ఆ అపార్ట్మెంట్కి ఉన్న విజువల్స్ బయటికి రానియట్లే. అంటే ఈ అమ్మాయి దగ్గరికి ఎవరన్నా అబ్బాయిలు వచ్చిర్రా, ఈ అమ్మాయిని ఏమైనా టార్చర్ పెట్టిర్రా, ఆ అమ్మాయి తట్టుకోలేక బయటికి న్యూడ్గా అట్లనే బయటికి ఉరికొచ్చింది అనేది అక్కడ ఉన్న కాలనీ వాసుల అనుమానం. ఆ అమ్మాయి బాగానే ఉండేది, ఆ అమ్మాయి బయటికి ఉరికొచ్చి హెల్ప్ అని అడిగింది అంటే అసలు ఏంటి? మరి ఎందుకు ఈ డౌట్ అడుగుతున్నామంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పటి వాటికి బయటకు రాలేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలే? ఇవి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఈ అమ్మాయి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. తేజస్విని అమ్మాయి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఏమనిపిస్తూ ఉన్నదంటే ఈ అమ్మాయి దగ్గరికి ఎవరన్నా ఆ ఫుటేజ్ చూస్తే ఎవరన్నా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అంటే అది హోటలు బెడ్ అని ఉంది కాబట్టి ఏంటి ఇది వేరే అనుమానంగా వెళ్తున్నది కాబట్టి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఆ పైన ఏదైతే ఉందో వీళ్ళున్న ఫ్లోర్లా ఏమంటారు కెమెరా పనిచేయలేదు. మరి కింద ఫ్లోర్లు ఉంటుంది కదా, కింద ఉంటుంది కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది కదా. ది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బ్యాచిలర్ అబ్బాయి ఏదైతే మీకు విజువల్ ఒకసారి చూపిస్తుంది, మీకు ఈ వీడియో చూపిస్తుంది చూడండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండే చూడండి. ఈ అబ్బాయి ఎవరు తెలుసా? అందులోనే బ్యాచిలర్ కిరాయికుంటాడు ఈ అబ్బాయి, గ్రౌండ్ ఫ్లోర్లో కిరాయికుంటాడు అబ్బాయి. ఈ అబ్బాయి ఐ థింక్ నైట్ ఎంత అవుతుంది 2:27 నైట్ అర్ధరాత్రి.
ఆ అబ్బాయిని అడిగితే అన్న రాత్రి మాకు సాటర్డే అన్న, సాటర్డే రోజు ఏముంటుంది మార్నింగ్ హాలిడే కాబట్టి నైట్ కొంచెం ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనడు ఇక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అమ్మాయి స్టెప్స్ దిగుకుంటా ఇగో అటు వెళ్ళిపోతుంది చూడండి. అమ్మాయి అలా పోయి హెల్ప్ అని అలా డోర్ కొట్టింది, వీళ్ళ డోరు. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చిండు. ఈ అబ్బాయికి నాకు తెలిసి గేట్లకే కనిపించలేనట్టుంది నైట్లా. వీడికి వచ్చి చూస్తున్నాడు. అన్న చూసిండు అమ్మాయిని చూసిండు. అమ్మాయి ఇక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడికి గేట్ దగ్గరికి. ఈ అమ్మాయి ఏ ఇళ్ళలో గోలే, అదంతా ఫ్రాడ్ అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఈడ గేట్ కాడ ఉన్నాడు చూడండి. ఈ గేట్ తీస్తాడు అబ్బాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ వస్తుంది, గేట్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చింది చూడండి. మనం మళ్ళీ డోర్ పెడుతుంటే అమ్మాయి ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంది ఇక్కడ గేట్ దగ్గరికి. అమ్మాయిని చూసిండు మనోడు. అమ్మాయిని చూసి భయపడి ఇగో అమ్మాయి ఉరుకుతూ ఉంటుంది. మనోడు ముందెళ్ళిపోయింది. ఇగో ఈ అమ్మాయి ఉరుకుతూ ఉన్నది. ఇది సంఘటన. దీని తర్వాత ఏం జరిగింది, ఇక్కడికి వచ్చింది గుడి దగ్గరికి. ఈ గుడి దగ్గరికి వచ్చి సారీ నేను అమ్మాయిని ఎందుకంటే మొత్తం బ్లర్ చేసిన, అమ్మాయిని చూపించకూడదు కాబట్టి అసలు మొత్తానికి చూపించొద్దు ఎవరు, మొత్తానికి బ్లర్ చేసినాం. అందుకే అమ్మాయి అందులో కూర్చుంటుంది. ఇవి అక్కడ చెప్పులు ఇప్పింది. చెప్పులు ఇప్పేసి ఆ చిన్న గుడిలోకి ఇప్పుడు పోతుంది చూడండి. మొత్తం అందులోకి వెళ్ళిపోయింది. అందులోకి వెళ్ళి కూర్చుంటుంది అమ్మాయి. ఆ డోర్లు పెట్టుకొని చూడండి, ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే, అమ్మాయి అక్కడ ఆ అబ్బాయి ఎగబడతా ఉన్నాడు, వచ్చింది. ఆ అబ్బాయి నిజంగా భయపడ్డట్టున్నాడు. ఆ న్యూడ్గా ఒక అమ్మాయిని చూసేసరికి ఎవరైనా, అమ్మాయి కానీ ఎవరైనా రాత్రి 2 గంటల ప్రాంతంలో అమ్మాయి ఎందుకు వచ్చింది కిందికి? ఇక్కడ మేజర్ అనుమానం ఏంటంటే, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ ఓనరు అక్కడ ఆ విధమైన హోటల్ అనుకోవచ్చా, దాన్ని వ్యభిచార గృహం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చా అనేది అర్థం కావట్లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా, అసలు ఏంటి? ఆ విధంగా దానికి పర్మిషన్ ఉందా? అట్లా బెడ్ అనే విధంగా ఇచ్చే హోటల్ అంటే అది వ్యభిచారానికి ఇచ్చేదని మాత్రమే అర్థమవుతా ఉన్నది అక్కడ. అలాంటి దానికి పర్మిషన్ ఉందా? ఒక ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో అలాంటివి నడిపించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఏం జరుగుతుంది అసలు? మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది? ఆ ఫుటేజ్ బయటికి తీస్తే ఈ అమ్మాయి దగ్గరికి బాయ్స్ ఎవరన్నా వెళ్ళారా? వాళ్ళు చాలామంది వెళ్ళి అమ్మాయిని ఫిజికల్గా ఏమైనా హరాస్మెంట్ చేశారా? ఆ దట్టుకోలేక అమ్మాయి బయట నుంచి గొళ్ళెం పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి హెల్ప్ అని అడిగిందా? ఏందనేది మేజర్ అని మనం వస్తూ ఉన్నది. గుడిలోకి ఎందుకంటే అమ్మాయి న్యూడి ఉరుకుతూ ఉన్నది కాబట్టి అక్కడ శారీ ఉంటే శారీ వెళ్ళకపోతే విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోయిందేమో అనే విధంగా డౌట్ వస్తూ ఉన్నది. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిన అమ్మాయి మరి అందులో ఎందుకు దూకింది అంటే, అక్కడ ఎట్లా ఉందంటే ఇట్లా ఆ కాల్వ రోప్లా ఉంటుంది, ఆ చెరువు ఇట్లా రోప్లాగా. ఆ అమ్మాయి చీర అక్కడ పెట్టి విగ్రహాన్లకు అంటే విగ్రహాన్ని ఆ చెరువులకు పడేపోయి ఈ అమ్మాయి కూడా కాల్జారంలో పడ్డదేమో అనేది మేజర్ డౌట్. ఇక్కడ అర్థమవుతా ఉందా? ఇక్కడ ఇలాంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇక వాళ్ళ అమ్మ సమాధానాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉంది వాళ్ళమ్మ. అర్థమవుతుందా? చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నది. మంచిగా జబర్దస్త్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. వాళ్ళ అయ్యి అప్పుడే వచ్చిండు. మరి అమ్మాయి 20 లక్షల రూపాయలు ఉన్నాయి, దాని మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనా తేజస్విని అమ్మాయికి నిజంగా మరి చేతబడి చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంబడి ఎవరే పడతారు? ఎవరు చేతబడి చేసి ఉండొచ్చు? చేతబడి చేస్తే అమ్మాయి హెల్త్ బాగుంటుంది, ఇంట్లోనే ఉంటుంది. మరి అంతకన్నా ముందు రోజు నుంచి మొత్తం ఆఫీస్కి ఎట్లా వెళ్ళింది అమ్మాయి? ఇట్లా చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో మళ్ళీ అక్కడ ఎవరైతే నలుగురు వచ్చిరన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఆ ఇంటికి. ఆ నలుగురు ఎవరు? ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే ఈ పక్కింటోళ్ళు కూడా ఆ ముందు 2:30 కంటే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిన దానికంటే ముందు సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి తీయట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి తీస్తే అమ్మాయిని ఎవరన్నా హరాస్మెంట్ చేసిర్రా? అసలు ఏం జరిగింది? అమ్మాయి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది అనేది మేజర్ ఇంపార్టెంట్. తేజస్విని విషయాన్ని చాలా సింపుల్గా డిక్లరేషన్ చేసి కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మాయికి పిచ్చి లేచింది అంటే అమ్మాయి ఒకరు పోయి ఒకటి అడుగుతారు, ఒకరు పోయి ఒకటి అడుగుతారు. ఒక ఆడపిల్ల వీడియోలని అంతగానం ఆ వీడియోలు ఎందుకు వేస్తున్నారో అర్థమవుతలేదు. మొత్తం బ్లర్ కూడా చేయట్లేదు. సిగ్గుండాలే కొంచెం వాళ్ళకు కూడా. నేనేమంటున్నా, వీళ్ళమ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళమ్మ చాలా డేంజర్.
వాళ్ళ అమ్మకు ఈ తేజస్విని చనిపోవడానికి గల కారణాలు వాళ్ళ అమ్మకు తెలుసు. ఆ ఇంటికి ఎవరు వెళ్ళిర్రు, వీళ్ళు ఎందుకు కిరాయి తీసుకున్నారు, అక్కడ ఒక డ్రామా అల్లింది వాళ్ళ అమ్మ, పెద్ద డ్రామా అల్లింది. మేము అక్కడెక్కడికో పోయినాము, మియాపూర్ చూసుకొని వచ్చినామని చెప్తా ఉన్నది. ఏదో కిరాయికి చూసుకొని వచ్చినాం, 3-4 బిల్డింగ్లు చూసినాం, ఇక్కడ రెంట్కున్నామని చెప్తుంది. అది మాత్రం ఫేకు. ఇక్కడ మేజర్గా ఈ అమ్మాయి దగ్గరికి కొంతమంది వ్యక్తులు ఎవరో వచ్చారు, అమ్మాయిని చెప్పి చేసిర్రు అనే విషయాలు అక్కడున్న కాలనీ వాసులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ బయటకు తీస్తే నిజాలు బయటకు వస్తాయి. అమ్మాయికి పిచ్చి లేచింది, పర్స్ ఎత్తుకుపోయింది, ఇంకోటి ఎత్తుకుపోయింది అని వేరే విధంగా అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూడ్గా ఎందుకుంది అమ్మాయి. ఇక్కడ మేజర్ అనుమానం, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి, ఎవరు బాయ్స్ లేరు, అమ్మాయిని హరాస్మెంట్ చేయనప్పుడు అమ్మాయి న్యూడ్గా ఎందుకుంది, బట్టలు వేసుకొని ఉండాలి కదా. ఇది గ్రహించాలి చూసే జనాలు. అమ్మాయి బట్టలు లేకుంటే ఎందుకున్నది అన్న విషయం గ్రహించాలి ఒకసారి. అమ్మాయిని లోపల హరాస్ చేసిరు కాబట్టి తట్టుకోలేక బయట బెడిపెట్టి బయటకి ఎగబడ్డది. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు, అక్కడ ఎవరో జనాలు కనిపించరు, కట్ చేస్తే అట్లా పోయి పడ్డది అనేది ఇక్కడ మేజర్. ఇది కానీ ఆ వ్యక్తులు ఎవరు అనేది మేజర్గా, ఆ 4 వ్యక్తులు ఎవరు అనేది బయటికి రావాల్సిన అంశం ఉంది. మరి ఇంకా ఈ కేసు, తేజస్విని కేసు ఎక్కడ దాకా పోతుంది అనేది ఇంకా కొన్ని విషయాలు కూడా నేను బ్రీఫ్గా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తా. వాళ్ళమ్మను తీసుకొచ్చి 4 దంతే అన్నీ బయటకు వస్తాయి అనేది నేను చెప్తా ఉన్నా. అమ్మాయి అకౌంట్లో 20 lakhs ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమో మరి ఏటేట ఆగం చేస్తూ ఉన్నారో. ఇంకో విషయం, వీళ్ళకి అద్దెకి ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాన్ని ఏ విధంగా నడుపుతా ఉన్నాడు, పైన ఏ విధంగా తీసుకున్నాడు, ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో ఇలాంటి లాడ్జీలు ఏంటి, ఈ వ్యభిచార గృహాలు ఏంటి అనేది గ్రహించాలి. అలాంటి హోటల్ పెట్టే లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. దీని మీద ఇంకా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండండి E96 TV. ఇది మాత్రం చాలా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.